అమెరికన్ రైల్వే, యూరోపియన్ రైల్వేలు తేడా చూద్దాం. అమెరికన్ రైల్వేలు ఎలాగ ఉన్నాయంటే, ఎక్కువగా అమెరికన్ రైల్వేలు 84% అంటే 84% 84% సరుకు రవాణాకి అనుకూలంగా ఉంటాయన్నమాట. 16% ప్రయాణికులకి అనుకూలంగా ఉంటున్నాయి అమెరికన్ రైల్వేలు. అంటే ఎక్కువ సరుకు రవాణా అమెరికన్ రైల్వేలు. అలాగే యూరోపియన్ రైల్వేలు చూస్తుంటే 80% ప్రయాణికుల కోసం ఉపయోగపడుతున్నాయి యూరోపియన్ రైల్వేలు. 20% రవాణాకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఎక్కువగా యూరోపియన్ రైల్వేలు ప్రయాణికులకి అనుకూలంగా ఉంటున్నాయి. అదే అమెరికన్ రైల్వే అయితే సరుకుల రవాణాకు అనుకూలంగా అనమాట. ఇప్పుడు యూరోపియన్ రైల్వేలు ఎక్కువగా జనసాంద్రత కలిగిన నగరాల మధ్య పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడానికి సృష్టిస్తాయి అనమాట. అంటే ప్యారిస్ నుంచి లండన్కి, లండన్ నుంచి స్విట్జర్లాండ్కి ఇలాగనమాట. అంటే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా యూరోప్లోనే, ఆ నగరాల మధ్య ప్యాసింజర్ని తరలించడానికి యూరోపియన్ ప్యాసింజర్ కార్లు ఈ రైల్వే ఎలా ఉంటాయంటే, ఒక సాధారణ దృశ్యాలని వీక్షణంగా నేల నుంచి తక్కువ ఎత్తులో చూడడానికి వీలుగా, మరి అందమంగా, ప్రయాణికులు చాలా సున్నితంగా మరి సుందరమైన అనుభవాన్ని పొందేటట్లు ఈ రైల్వేలు ఉంటాయన్నమాట. యూరోపియన్ రైల్వేలు, అమెరికన్ రైల్వేలు కూడా ఉంటాయి, కానీ యూరోపియన్ రైల్వే అంత నెంబర్ 1 కాదు అమెరికన్ రైల్వేలు. ఇప్పుడు అమెరికాలో ప్రధానంగా ఏ రైల్వేలు అంటే ఆమ్ట్రాక్, BNSF రైల్వే, కెనడియన్ నేషనల్ రైల్వే, CPKC రైల్వే, CSX రైల్వే, నార్తోక్ దక్షిణ రైల్వే, యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్డు ఇలా ఉంటాయన్నమాట అమెరికాలో. అలాగే అమెరికాలోని ఒకప్పుడు అమెరికాలోని చూసుకుంటే రైల్వే లైన్ గురించి చూసుకుంటే, న్యూ ఇంగ్లాండ్, మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాల్లో తొలి రైలు మార్గం 1820, 1880, 30లో నిర్మించారన్నమాట. అలాగే 1950 కల్లా 14,000 కిలోమీటర్లు ఉండేవి అన్నమాట అమెరికాలో. అంటే ఫస్ట్ 1820, 1830లోనే న్యూ ఇంగ్లాండ్, మిడ్ అట్లాంటిక్ రాష్ట్రాల మధ్య రైల్వే సేవలు చేసిన 1850 కల్లా 14,000 కిలోమీటర్లు. అలాగే 1865 కల్లా 50,000 కిలోమీటర్లని రైల్వే ట్రాక్లు ఏర్పడ్డాయి. అలాగే 1875 కల్లాను 1,20,000 కిలోమీటర్లు, 1,20,000 కిలోమీటర్లకి 1875 కల్లా రైల్వే ట్రాక్ ఏర్పడింది. 1885 కల్లాను 2,00,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఏర్పడిందంట. ఇక్కడ ఎక్కువగా యూనియన్ పసిఫిక్, సెంట్రల్ పసిఫిక్ అనే 2 కంపెనీలు రైల్వేలు నడిపాయన్నమాట. అప్పట్లోని 1000 రైల్వే కంపెనీలు ఉండేవి అనమాట. పోటీ ఎక్కువ వలన ధరలు తక్కువగా ఉండేవి అనమాట అప్పట్లోని ఈ 1000 రైల్వే లైన్లు ఉన్నప్పుడు. కానీ ప్రభుత్వ రైల్వే ధరలను నియంత్రణ అధికారులను ధరలను చేయాలనుకున్నప్పుడు సరుకుల రవాణా ధరలు పెరగడంతో ఈ ట్రక్కుల నుంచి పోటీ వచ్చి ధరలు పెరగడంతో కార్లు వాడకంలో పెరిగాయి అనమాట. అంటే ఇప్పుడు అప్పుడు ఈ ఏం చేశారంటే ధరలు నియంత్రించాలనుకున్నమాట రైల్వే ధరలని. దాంతో ప్రయాణ ధరలు పెరగడంతో రైల్వే వాడకం తగ్గిపోయి ట్రక్కులని సరుకులు తరలించేవారు అనమాట. అమెరికాలోని ధరలను నియంత్రించాలనుకుని రైల్వే బోర్డు ఏర్పడింది. ఆ బోర్డుని ధరలను నియంత్రించాలనుకోవడం వల్లను ట్రక్కుల నుంచి పోటీ ఏర్పడింది అనమాట. అలాగే తర్వాత ధరలు పెరగడంతో కార్లు కూడా పెరిగాయి అనమాట. ఇలా విధంగా రైల్వేలు దెబ్బతిన్నది అమెరికాలోని. అలాగే యూఎస్లోని ప్యాసింజర్ రైలుకి చివరి దెబ్బ ఎప్పుడు తగిలిందని 1960లోని రైల్ రోడ్ పోస్ట్ ఆఫీస్ తోటి నష్టం వచ్చిందన్నమాట. మే 1978లో కొన్ని మినహాయింపులతో కూడిన ఫెడరల్తో కూడిన ఆమ్ట్రాక్ని ఏర్పాటు చేసిన ప్యాసింజర్ సేవలు ఏర్పడ్డాయి అన్నమాట. అమెరికాలోని రవాణా ట్రక్కుల ద్వారా 28% ట్రక్కులతో జరుగుతాయి. రైలు ద్వారా 40% జరుగుతుంది. వాటర్ బార్జీల ద్వారా 12%, ఎయిర్ ద్వారా 0.30% జరుగుతుందన్నమాట అమెరికాలో సరుకు రవాణా. అంటే అమెరికాలోని ఇప్పుడు ట్రైన్లు తగ్గడానికి కారణం ఏంటంటే, మన క్యాపిటలిస్టు మనస్తత్వం నుంచి కమ్యూనిజం మనస్తత్వంలోకి వెళ్ళడం వల్ల ధరలు నియంత్రించాలని లెక్కలు వేసుకుని ఒక సబ్సిడీ మన ప్రభుత్వాలు ధరలు నియంత్రించడంతో రేట్లు పెరిగిపోయాయి అన్నమాట. ఈ రేట్లు పెరిగిపోవడంతో కార్లు ప్యాసింజర్లకి ప్రత్యామ్నాయంగా ఏర్పడంతో రోడ్లు అవి డెవలప్ చేయడంతో రైల్వేలు నష్టాలు పాడేవి అనమాట. ఈ విధంగా రైల్వేలు అమెరికాలోనూ కనుమరుగవుతూనే ఉన్నాయి, అలాగే తగ్గిపోతున్నాయి. అందుకని అమెరికాలోని ప్యాసింజర్కి అనుకూలంగా రైల్వే లైన్లు లేకుండా
సరుకు రవాణాకి అనుకూలంగా తయారైపోయారు అమెరికన్ రైల్వే. అదే యూరోపియన్ రైల్వే చూస్తుంటే ప్యాసింజర్కి అనుకూలంగా రైల్వే లైన్ ఉంది. అక్కడ ఏంటి ప్యాసింజర్ అనుకూలంగా రైల్వే ట్రాక్లు ఉంటాయి. బోగీలు కూడాను మన విస్టాడోమ్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ప్రయాణికులు లో నుంచి బయటికి అంత దృశ్యాలను చూడొచ్చు అనమాట. అలాగా ఆ టైప్లో ఉంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.